కూర్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చారి సార్ అదేనా కుట్టేసిన నెక్లెస్? త్వరగా కట్ చేసి చావండి, మీ చావులను చూడాలి. తొందరపడమాకరా అబ్బులు, వాళ్ళు చావుకి ఎదురుగానే ఉన్నారు. నా బర్త్డే లైఫ్ లాంగ్ దాచుకునే స్వీటెస్ట్ మెమరీ అవుతుంది అనుకున్నాను, బట్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ శ్వేత. నా స్థానంలో దాన్ని చూస్తుంటే పీడకలను చూస్తున్నట్టుంది. స్టార్ట్ చేయి నిత్య. ముందు జైకి తినిపించు నిత్య. లేదంటే ఫస్ట్ మీరు. మీరిద్దరూ ఫస్ట్ మా కోడలికి తినిపించండి. చావడానికి కూడా పోటీ పడుతున్నారు. ఆపండి.
ఏమైందమ్మా? ఎందుకు ఆగమన్నావు? ఒక దొంగ గురించి చెప్పాలి డాడీ. దొంగేంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మొన్న బావ ఓ నెక్లెస్ కొన్నాడు జేజీ. అది పోయినట్టే పోయి తిరిగొచ్చింది. అప్పుడు ఆ తెలివైన దొంగ దొరకలేదు. మనుషుల్ని మోసం చేసిన ఆ దొంగ ఈ ఫోన్ని మోసం చేయలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు చెప్తుందేంటి? సంబంధం లేకుండా మాట్లాడడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య కదా బాబు. సంబంధం ఉంది వదినా. ఆ నెక్లెస్ కొట్టేసిన ఇంటి దొంగ ఇంకెవరో కాదు జై. ఎవరి మెళ్ళో దాన్ని ధరించుకుని ఉన్నారో ఆ నిత్యే నెక్లెస్ దొంగ. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నా కూతురు దొంగేంటి? నోటికొచ్చింది కాదాంటీ, కెమెరాకు చిక్కింది అంటున్నాం. కావాలంటే చూడండి. అందరూ చూడండి ఈ భాగవతాన్ని. కావాలని తనే నెక్లెస్ కొట్టేసి ఎక్కడ పోలీసులకి దొరికిపోతానో అని మళ్ళీ నెక్లెస్ కొట్టేసిన చోటే తిరిగి పెట్టేసింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనుకుంది. పాపం, ఈ ఫోన్కి పట్టుబడతానని ఊహించుండదు. దీనికి ఏమైనా పిచ్చా శ్వేత? మేడం, ఎందుకు ఇలా చేసింది? మేడం, మేడం కూల్ మేడం. పట్టుబడనన్న ధైర్యంతో చేసిందో లేక పెళ్లి ఇష్టం లేకనో కావాలని చేసిందో? నీకు ఇష్టం లేని జర్నీ నాకు అక్కర్లేదు నిత్య. కావాలనుకుంటే విడిపోవచ్చు. నిజం, జైసార్కి నిత్య మేడంకి బ్రేకప్ కాబోతుందట. ఎందుకు? మొన్న ఆఫీస్లో పోయిన నెక్లెస్ నిత్య మేడమే కొట్టేసిందట. ఏంటో అంత డబ్బున్న అమ్మాయి అలాంటి పని చేసిందట. ఎందుకు చేసిందో తెలియదు గానీ పెళ్లి పెటాకులు కాబోతుందంట. నువ్వే కొట్టేశావని నేను నమ్ముతున్నాను. సార్ ఏంటి మీరు అనేది?
క్షమించండి. ఎవరో పాపం తెలియక కకృతి పడ్డారు. తప్పు తెలుసుకుని తిరిగి నెక్లెస్ పెట్టారు. మొదటి తప్పని క్షమించి వదిలేయచ్చు కదా. చారి గారు, ఏంటండి స్టాఫ్ అంతా ఏదేదో మాట్లాడుతున్నారు? సారు మేడం బ్రేకప్ గురించేనా? నెక్లెస్ ఎవరో కొట్టేస్తే ఆ నేరాన్ని నిత్య మేడం తనపై ఎందుకు వేసుకున్నారో అర్థం కావటం లేదు. ఆ నేరస్తురాల్ని నేనే, చారి గారు. ఏమిటి నువ్వు చెప్పేది? అవును చారి గారు, అసలేం జరిగిందంటే నన్ను కాపాడడానికే మేడం నేరాన్ని తన మీద వేసుకున్నారు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన మనలాంటి పేదవారి గురించి ఆలోచించే మేడంకి అన్యాయం జరగకూడదు. అది మన వల్ల అసలు జరగకూడదు. నిజమే. కష్టకాలంలో నిన్ను నన్ను నిత్య మేడం ఆదుకున్నారు. అలాంటి నిత్య మేడంకి మనం ఏం సాయం చేయగలం? జైసారికి నిజం చెప్పేస్తాను. నేను నిజం చెప్పడమే కరెక్ట్. ఆగు కీర్తి. నేను నెక్లెస్ తీసానేమోనన్న చిన్న డౌట్ వచ్చినందుకే నన్ను అరెస్ట్ చేయించారు. అలాంటిది ఆ నెక్లెస్ నువ్వే తీసావని తెలిస్తే నిన్ను జాబ్లోంచి తీసేస్తారేమో. నా ప్రాణం పోయినా పర్వాలేదు చారి గారు, మేడం బాగుండాలి. సార్, మీకు విషయం చెప్పాలి. డోంట్ డిస్టర్బ్ మీ నౌ. వినే మూడ్ లేదు. లీవ్. మీ డిస్టర్బెన్స్కి కారణం నేనే సార్. నెక్లెస్ తీసింది నిత్య మేడం కాదు, నేను. సారీ సార్. మా అమ్మ హాస్పిటల్ బిల్లు కట్టడానికి మనీ లేక నెక్లెస్ ని కొట్టేసి తాకట్టు పెట్టి తర్వాత విడిపించి ఇచ్చేద్దాం అనుకున్నాను సార్. మా అమ్మ కోసం నేను చేసిన తప్పుని మేడం గారు తెలుసుకుని నా జీవితం పాడవకూడదని తన మీద నింద వేసుకుని నేరస్తురాలయ్యారు సార్. నా గురించి ఆలోచించడం తప్ప మేడం గారు వేరే తప్పు చేయలేదు సార్. దయచేసి మీ పెళ్లిని క్యాన్సిల్ చేయకండి సార్. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను రెడీ సార్. మేడం గారు దేవత సార్. నేను చేసిన తప్పుకి మేడం గారికి పనిష్మెంట్ ఇవ్వకండి సార్, ప్లీజ్ సార్. ఏమన్నారు? జరిగింది చెప్పాను. సో నువ్వే కొట్టేసావని నేను నమ్ముతున్నాను. ఇన్స్పెక్టర్, మా ఆఫీస్లో 35 lakhs విలువ చేసే నెక్లెస్ దొంగతనం జరిగింది. మా పిఏ చారిని సస్పెక్ట్ చేస్తున్నాను. టేక్ హిమ్ ఇంటు ద కస్టడీ. నీకు ఇష్టం లేని జర్నీ నాకు అక్కర్లేదు నిత్య. కావాలనుకుంటే విడిపోవచ్చు. చారి, సార్. లిజన్ ఎవ్రీబడి.
days బ్యాక్ ఇదే ఆఫీస్లో నెక్లెస్ దొంగతనం చేశాడన్న డౌట్తో మీ అందరి ముందు చారిని అవమానించి అరెస్ట్ చేయించాను. బట్ చారి ఆ తప్పు చేయలేదు. ఎవరి ముందైతే ఇన్సల్ట్ చేశానో వారి ముందే అపాలజైజ్ చెప్పాలనుకుంటున్నాను. సార్ ఏంటి సార్ మీరు ఏమంటున్నారు? ఐఎమ్ సారీ చారి, వెరీ వెరీ సారీ. హ, మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి సార్? వద్దు సార్. తప్పు చేశాను, క్షమాపణ చెప్తున్నాను. మీరు నా బాస్ సార్. అవును, బాస్నే. ఆ అహంకారంతోనే ఇన్నాళ్ళు ఉన్నాను. మీ మీద అధికారం చలాయించడం తప్ప మమకారం చూపించలేకపోయాను. మీరంటే నా స్టాఫ్, కానీ ఆఖరికి నా సొంత మనిషి అవబోతున్న నిత్యన్ కూడా ఇన్సల్ట్ చేశాను. హ్యూమన్ బీయింగ్ అయ్యిండి కూడా ఏ ఎమోషన్ లేని రోబోలా బిహేవ్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ చారి. ఏంటి సార్ మీరు? లోపలికి పదండి, లోపలికి పదండి. మీరు స్టాఫ్ ముందు అలా మాట్లాడుతున్నారేమిటి సార్? వాళ్ళ ముందే నిన్ను అరెస్ట్ చేయించాను, అందుకే వాళ్ళ ముందే అపాలజీస్ చెప్పాను. ఆల్రెడీ ఆ రోజు స్టేషన్లో చెప్పి నన్ను రిలీజ్ చేయించారు కదా సార్. అక్కడ చెప్పడం వేరు, ఇక్కడ చెప్పడం వేరు. నిన్నెంత ఘోరంగా అవమానించానో నిత్యను అంతకంటే నీచంగా అనుమానించాను. నా సంగతి వదిలేండి సార్. ఏ వినాయక చవితి రోజునో చంద్రుని చూశాననుకుంటాను, కానీ నిత్యా మేడం ఏ తప్పు చేయలేదు సార్. మేడంని మీరు అపార్థం చేసుకున్నారు. అదే బాధగా ఉంది చారి. 1,000 కోట్లకి ఏకైక వారసురాలు ఆఫ్టర్ ఆల్ 35 lakhs నెక్లెస్ని ఎందుకు తీసిందో ఒక్క క్షణం థింక్ చేయలేకపోయాను. తన హానెస్టీని, హ్యుమానిటీని గుర్తించలేకపోయాను. బురదలో పుట్టి పెరిగినా ఆ బురదను ఏమాత్రం అంటించుకోని పద్మం వంటి వారు సార్ నిత్యా మేడం. డబ్బుందన్న గర్వం లేదు, ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలన్న మంచి మనసుంది. అంత మంచి మనసుని హర్ట్ చేశాను చారి. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేసినా వెంటనే చేయాలి సార్. ఆలస్యం అయితే అపార్థం మరింత పెద్దదవుతుంది. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? నా మీనాక్షి అలిగితే ఏ సినిమాకో షాపింగ్కో తీసుకెళ్లి కూల్ చేసేవాణ్ణి. ఇంకా వంట చేయాల్సిన అవసరం లేదన్నా, అంట్లు నేనే తోముతానన్నా అలక మానేస్తుంది సార్. చారి, మంచి ఐడియా చెప్పమంటే నీ మిడిల్ క్లాస్ కష్టాలు చెప్తావేంటి? ఒక ఐడియా చారి. ఏంటి సార్ అది? చెప్పను, నువ్వే చూడు. నిత్యను ఎలా థ్రిల్ చేస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ప్లాన్ ఏంటి? 35 lakhs కొట్టేసి మీ అమ్మని తీసుకుని దుకాణం సర్దేద్దాం అనుకున్నావా? నాకు అలాంటి చెడు ఉద్దేశం లేదండి. మరి ఏ ఉద్దేశంతో ఆ నెక్లెస్ కొట్టేశావు? నేను నెక్లెస్ కొట్టేయలేదండి. నువ్వే చేసినట్టు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా కొట్టేయలేదంటావేంటి? అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు మంగా? మేడం, ఒక్క విషయం చెప్పండి. నాకు డబ్బు అవసరమైతే ఎంత అడిగినా మీరు ఇస్తారు కదా? ఎంత అడుగుతావే? నాకెందుకు మేడం కోట్లు? వాటికన్నా విలువైన అమ్మ నా దగ్గర ఉంది. అమ్మని మించిన ఆస్తి నాకు అక్కర్లేదు. మరి ఎందుకు చేసావు ఈ పని? నేను మా అమ్మ కోసం కష్టపడుతున్నట్టే ఆ ఆఫీస్లో పనిచేసే కీర్తి అనే అమ్మాయి వాళ్ళమ్మ కోసం బాధపడుతుంది. అమ్మను కాపాడుకోవడానికి ఒక బలహీనమైన క్షణంలో తను నెక్లెస్ దొంగతనం చేసింది. అది నాకు తెలిసి అలా చేయడం తప్పని చెప్పి తిరిగి నెక్లెస్ అక్కడే పెట్టేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! నువ్వేమైనా మదర్ తెరిసా అని సెంట్ అనుకుంటున్నావా? లేక ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి పుట్టిన సంఘ సేవకురాలివి అనుకుంటున్నావా?